ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఆపరేషన్ సింధూర్ జరిగి కరెక్ట్గా 6 నెలలు గడిచిన తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాలు మరో భయంకరమైనటువంటి వార్తని కేంద్ర ప్రభుత్వానికి చేరవేశాయి. అందులో ప్రధానంగా జైషే మహమ్మద్తో పాటుగా లష్కరే తోయిబా అలాగే పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ కూడా ఇప్పుడు కలిసి భారతదేశం పిఓకేలోకి ఎంటర్ అయ్యాయి. సెప్టెంబర్ నుంచే తమ కార్యకలాపాలను స్టార్ట్ చేశాయి అనేటువంటి వార్తని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి చేరవేశాయి. ఇప్పుడు కశ్మీర్ లోయలో ప్రశాంతత నెలకొని ఉంది. పర్యాటకుల సంఖ్య కూడా మెల్లిమెల్లిగా పెరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే దాన్ని డీస్టెబిలైజ్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో లష్కరే తోయిబాతో పాటుగా జైషే మహమ్మద్ కూడా ఈ మధ్యనే మోహరించాయి. ఎక్కడైతే బార్డర్లకి సంబంధించి కొంచెం భద్రత తక్కువగా ఉంటుంది, ఎక్కడైతే అక్కడ మన మిలిటరీ కావచ్చు ఆర్మీ జవాన్ల కదలికలు కొంచెం తక్కువగా ఉన్నాయి అనేటువంటి వార్తని డ్రోన్ కదలికల ద్వారా పసిగట్టినటువంటి ఉగ్ర మూకలు సెప్టెంబర్లో మళ్ళీ ఎంటర్ అయ్యాయి అనేటువంటి ఒక వార్తని ఇంటెలిజెన్స్ వర్గాలు చేరవేశాయి అనేటువంటి మాట. దీంతో పాటుగా పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అనేవి ఇప్పుడు నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ LOCగా చెప్తుంటారో అక్కడ ఎంటర్ అయ్యాయి అనేటువంటి వార్త అందుతోంది. చొరబాటు మార్గాల ద్వారా జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించాయి. ఉగ్రవాది షంషీర్ నేతృత్వంలో లష్కరే తోయిబా యూనిట్ డ్రోన్లను ఉపయోగించింది, వైమానిక నిఘాని నిర్వహించింది. లైన్ ఆఫ్ కంట్రోల్ వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో దాని వెంబడి డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించింది. LOCలోకి చొరబడే మార్గాలని గుర్తించింది. రాబోయే రోజుల్లో ఫిదాయిన్ తరహా దాడులు లేదా ఆయుధ దాడులకి ఇది సూచన అని నిఘా అధికారులు వివరించారు. ఆత్మాహుతి దాడులు జరగవచ్చు, లేకపోతే పహల్గాంలో యాత్రికుల మీద జరిగినటువంటి అటాక్ ఆయుధ దాడులు కూడా జరగవచ్చు అనేటువంటి సమాచారం. ఇప్పటికైతే 6 నెలలుగా ఒక స్తబ్దంగా ఉంది అనేటువంటి భావన లష్కరే తోయిబా పాటుగా జైషే మహమ్మద్లో కూడా కలిగింది అనేది. స్లీపర్ సెల్స్ అయితే ఇప్పటికీ ఉన్నాయి, వాటిని మళ్ళీ యాక్టివ్ చేయాలి అనేటువంటి ఒక మాటతో పాటుగా మరో రకంగా చూసుకుంటే రెండో వైపు నుంచి కూడా అటాక్ చేయాలి. దానికి గుజరాత్, రాజస్థాన్ కేంద్రంగా చొరబాట్లను పెంచాలి అనేది. అక్కడ ఆయుధాల అక్రమ రవాణాతో పాటుగా డ్రగ్స్కి సంబంధించి కూడా వాటిని భారతదేశంలోకి ఎంటర్ చేయాలి. సో 2 వ్యూహాలతో ఇప్పుడు మళ్ళీ జైషే మహమ్మద్ అలాగే లష్కరే తోయిబా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి, ముమ్మరం చేశాయి అనేటువంటి సమాచారం అందుతోంది. కరెక్ట్గా ఈ సమాచారం నేపథ్యంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా బీహార్ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన తెచ్చారు. మనం అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద అటాక్ చేశాము, ఎంతమంది చనిపోయారు అనేది మేము వివరాలు అందించాము, అయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ రీలాంచ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఈ మధ్య కాలంలోనే పాకిస్తాన్ అలాంటి దురాగతానికి పాల్పడుతుందని మేము భావించట్లేదు, అయినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ని మేము పాస్ చేయలేదు, దాన్ని రీలాంచ్ చేస్తాము అనే మాటని నిన్న మళ్ళీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బీహార్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన తెచ్చారు. నర్మగర్భంగా అనిపిస్తున్నప్పటికీ అదొక డీప్ ఇండికేషన్గా భావించవచ్చు. యాక్చువల్గా రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడారు ఒకసారి విందాం. आतंकवादी संगठनों के पहला भाई ऑपरेशन सिंदूर में आतंकवादी सारे ठिकानों को सफाया कर दिया. कितने लोग मारे गए उस संख्या को मैं यहां बहुत विस्तार में जाकर नहीं चर्चा करना चाहता, और मुझे करना भी नहीं चाहिए. लेकिन मैं समझता हूं कि जल्दी वह हिम्मत नहीं करेंगे, और करेंगे तो मैंने भाई हमारा ऑपरेशन सिंदूर समाप्त नहीं हुआ है, अभी स्थगित किया है. हम फिर से ऑपरेशन करेंगे और आक्रमण करेंगे उसके ऊपर, और उसे हम धराशायी करेंगे.
क्या बात है, लोग बोलते थे, गाने थे बड़े बड़े आतंकवादी संगठनों के। సో ఇది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి మాట. గతంలో చాలా రెచ్చిపోయే వాళ్ళు అంతర్జాతీయ వేదికల మీద కూడా పాకిస్తాన్ చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉండేది. బట్ మేము వారి మూలాలు, ఉగ్ర మూలాలు, స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేశాము అనే మాట. బట్ మేము రీలాంచ్ చేయబోతున్నాము అనేది. సో ఒకవైపేమో త్రిశూల వ్యూహం అనేది జరుగుతోంది. త్రివిధ దళాలకి సంబంధించి ఆపరేషన్ త్రిశూల్ మీద ఇప్పటికైతే అక్కడ మన బార్డర్లో, గుజరాత్ బార్డర్లో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే అక్కడ వైమానికానికి విన్యాసాలు అనేవి జరుగుతున్నాయి. ఆర్మీతో పాటుగా త్రివిధ దళాలు అక్కడ మోహరించి ఆపరేషన్ త్రిశూల్ అనేది అక్కడ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది తమ వద్ద ఉంది అనే దాంతో పాటుగా ఇప్పుడు ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మాజీ ఐఎస్ఐ సైనికులతో పాటుగా ఉగ్రవాదులతో కూడిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీములను ఏర్పాటు చేస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా మోహరించారు అనేటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక కేంద్రం దగ్గర ఉంది. కాబట్టి గత అక్టోబర్లో జమాతే ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యులు ఒకచోట సమావేశం అయ్యారు అనేటువంటి మాట. సో పహల్గామ్ ఇన్సిడెంట్ అనేది జరిగినప్పుడు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది అటాక్ చేసినట్టుగా అనౌన్స్ చేసుకుంది. ఇవన్నీ కూడా ఉగ్రవాద మూకలకి సంబంధించి సరికొత్తగా ఏర్పడినటువంటి రెసిస్టెంట్ ఫ్రంట్ అప్పుడు అటాక్ చేస్తే ఈసారి జైషే మహమ్మద్తో పాటుగా లష్కరే తోయిబా కూడా ఈసారి ఆ పెద్దలు సమావేశమయ్యారు, రహస్యంగా సమావేశమయ్యారు. వీటికి ఫండింగ్ అనేది స్వయంగా పాకిస్తాన్ గవర్నమెంటే ఇస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కాబట్టి వారంతా ఇప్పుడు భారత రక్షణ శాఖ అధికారులకి ఈ నిఘా సమాచారం అనేది క్లిష్టమైన హెచ్చరికగా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం నిఘా యంత్రాంగం హై అలర్ట్లో ఉంది. గుజరాత్, రాజస్థాన్ పశ్చిమ సరిహద్దుల్లో భారతదేశం తన త్రిశూల్ ట్రై సర్వీసెస్ని, అంటే త్రివిధ దళాలకి సంబంధించినటువంటి ట్రై సర్వీసెస్ విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సమాచారం అనేది బయటపడింది. గతంలో కూడా ప్రతిసారి పదే పదే ఇదే మాటని చెప్తూ వచ్చింది రక్షణ శాఖతో పాటుగా త్రివిధ దళాలకి చెందినటువంటి అధినేతలు కూడా అదే మాట చెప్తున్నారు. మేము పాజ్ బటన్ని మాత్రమే ప్రెస్ చేసి ఉంచాము, ఖచ్చితంగా దాన్ని రీలాంచ్ చేయబోతున్నాము, ఆపరేషన్ సింధూర్ 2.0 జరగబోతోంది అనేది. సో ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్, అక్టోబర్లోనే వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో దాని నుంచి లోపలికి ఎంటర్ అయ్యారు అనే దాంతో పాటుగా స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయడం, మరోవైపుగా అక్కడ ఉన్నటువంటి అటాక్స్ చేయడానికి ఆత్మాహుతి దళాలని కూడా ప్రేరేపించడంతో పాటుగా అటాక్స్, ఆయుధాలతో జరిగేటువంటి అటాక్స్, బాంబ్స్ కావచ్చు, లేకుంటే అప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఎక్విప్డ్గా ఉన్నటువంటి గన్స్తో అటాక్ చేశారు పహల్గామ్ మీద. అలాంటి అటాక్ జరగవచ్చు. దీంతో పాటుగా ఇప్పటికీ డ్రగ్స్కి సంబంధించి, ఆయుధాల అక్రమ రవాణాకి సంబంధించి ఆ ప్రయత్నాలు కూడా ఉన్నాయి అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. పీక్ వింటర్ స్టేజ్ అనేది ఉంది. ఆ తర్వాత మంచు కూడా విపరీతంగా కురిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ కొంచెం సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది అని భావించి, ఎందుకంటే ప్రతిసారి అక్కడ ఏం జరుగుతోంది అనేది నిఘా కళ్ళు అయితే, కదలికలు అయితే దాని మీదే ఉంటాయి. సో డ్రోన్ల ద్వారా పరిశీలించారు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా. ఆ సమయంలోనే వారు లోపలికి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు కశ్మీర్లో కూడా ఉన్నారు, వాళ్ళు ఎంటర్ అయ్యి ఉన్నారు. స్లీపర్ సెల్స్ని యాక్టివ్గా చేసేటువంటి పనిలో ఉన్నారు. వారికి కావలసినటువంటి డబ్బుని సమకూరుస్తున్నారు, వారికి అవసరమైనటువంటి ఆయుధాలని సమకూరుస్తున్నారు. వారిని యాక్టివ్గా ఉంచే ప్రయత్నం అయితే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ చేస్తోంది. ఐఎస్ఐ దానికి అండదండలు ఉన్నాయి. కాబట్టి సో ముందు నుంచి చెప్పినట్టుగా మేము రెడీగా ఉన్నాము అన్నప్పటికీ ఇప్పుడిప్పుడే అక్కడ పర్యాటకం వృద్ధి చెందుతోంది, ఊపందుకుంటోంది. వింటర్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది కాశ్మీర్ కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇదే సరైన సమయం. అందులోనూ 6 నెలల గ్యాప్ వచ్చింది. కాబట్టి వారి ఉనికిని వారు చాటుకునే ప్రయత్నాన్ని అయితే టెర్రరిస్టులు చేస్తున్నారు. పాకిస్తాన్ కనుక ఇలాంటి అటాక్స్ చేస్తే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం, ఉనికి లేకుండా చేస్తాము, ప్రపంచ పటంలో ఉండాలా లేదా నిర్ణయించుకోవాల్సింది పాకిస్తానే అనేటువంటి మాటని రక్షణ శాఖ మంత్రి అలాగే త్రివిధ దళాల అధిపతులు కూడా పదే పదే అదే మాట చెప్తున్నారు. మోదీ కూడా చాలా క్లియర్గా ఈ మాట చెప్పారు. పాజ్ బటన్ మాత్రమే ప్రెస్ చేసి ఉంచాము, ఆపరేషన్ సింధూర్ 2.0 ఏ క్షణంలోనైనా జరగవచ్చు. బట్ ముందుగా పాకిస్తాన్ చేసే దాని మీదే
మా అటాక్ అనేది ఉంటుంది, ఒక డిఫెన్స్ అనేది ఉంటుంది అనే మాట. సో వెయిటింగ్ ఫర్ పాకిస్తాన్ ఏం చేయబోతోంది అనేది. బట్ అక్కడే స్థానికులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఆర్థికంగా నష్టం అనేది జరగకుండా భారతదేశం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనేది ఒక క్రూషియల్గా మారింది. 6 నెలల గ్యాప్ తర్వాత మరో పహల్గామ్ అటాక్ లాంటిది జరగబోతోంది అనేటువంటి సమాచారంతో పాటుగా వెరీ లేటెస్ట్గా ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు అనేటువంటి సమాచారం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి దానికి అలర్ట్గానే ఉన్నాము, మీరు కూడా అలర్ట్గా ఉండాలి ఎనీ టైం అనేటువంటి సందేశాలు కూడా త్రివిధ దళాలకు వెళ్ళినటువంటి నేపథ్యం ప్రస్తుతం ఉంది. సో ఒక అల్లకల్లోలం సృష్టించాలి, ఒక అక్కడ ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ చేయాలి అనేటువంటి మాటతో పాకిస్తాన్ పదే పదే అదే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. సో ఏ క్షణంలోనైనా జరగొచ్చు అనేటువంటి మాట, అలర్ట్గా ఉండాలి అనేటువంటి వార్నింగ్ బెల్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలకైతే అందించింది. ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఎందుకని ప్రతిసారి పదే పదే పాకిస్తాన్ కశ్మీర్నే కావాలని అనుకుంటోంది? ఇప్పుడు పహల్గామ్ కాకపోతే గతంలో జరిగినటువంటి అటాక్స్ వాటిని మించి జరగాలి, వాటిని మించినటువంటి ఇంకొక అటాక్ చేయాలి అనేటువంటి పాకిస్తాన్ ఉద్దేశం, లేకుంటే మనం అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటలు, వాదనలు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్కి సంబంధించి చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలని ఎలా అడ్డుకోవాలి, భారతదేశం ఎలాంటి స్ట్రాటజీతో ఈసారి ముందుకెళ్తోంది వేచి చూడాలి. బట్ ఈ ఆపరేషన్ సింధూర్ 2.0కి సంబంధించి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు